ఎడారిలో సెలయేర్లు. మార్చి 14వ తారీఖు. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, నిర్గమకాండము 20:21. జ్ఞానుల నుండి, తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు, సహనంతో కనిపెట్టు. తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడు ఆయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర. నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు, ఎందుకంటే దానిలో దేవుడున్నాడు. ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమానమైన తేజస్సు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారయ్యున్నంతగా సంతోషించడి. మబ్బు మీపై కమ్ముతూ ఉందా? మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా, ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెల్లో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం? దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? యెహోవా విజయరథం అది అగాధాల మీదుగా నీ కోసం పరుగులెత్తుతుంది. ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువ అది. మెరుపులు ఆయన నడికట్టులే, ఆయన తేజస్సుకి ముసుగే అది. జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని? దేవుడొస్తున్నాడు దానిలో. మేఘం నీపై కమ్ముతూ ఉందా? నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా? చీకటి శోధన చెరచెరా దూసుకు వస్తుందా? తెలియని మసక మబ్బు తేలి వస్తూ ఉందా? అర్థం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా? సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘమా అది? దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? రోగం, నీరసం, ముసలితనం, మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయన్నీ. దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు మబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది. దేవుడొస్తున్నాడు దానిలో. ఒక భక్తుడు రాకీ పర్వతం శిఖరంపై నిల్చొని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తూ ఉన్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి. ఆ తుఫాను రాకపోయినట్లయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకు ఎక్కిపోవడానికి కారణాలవుతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవితంలో ఎదురయ్యే తుఫానులు, ఇరుకులు, ఇబ్బందులు వాటిని చూసి భయపడొద్దు. ధైర్యంగా దేవుని వైపుకి దూసుకుపోవడానికి అవి మనకు సహాయం చేయడానికే మన దగ్గరకు వచ్చాయి. అవి దేవుడు పంపించిన వాహకాలే. కాబట్టి వాటికి భయపడక, అది దేవుని సహాయం అని గుర్తెరిగి ఆయన కృపలో ముందుకు సాగిపోయే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.